ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సీదసాదనం. ఓం మహాగణాధిపతయే నమః. వినాయక చవితి పూజా విధానం. దానికి కావలసిన పూజా సామగ్రి ఏమంటే పసుపు, కుంకుమ, పండ్లు, పువ్వులు, గరిక, 21 రకములు ఆకులు కలిసిన పత్రి, తమలపాకులు, వక్కలు, అగరవత్తులు, కర్పూరం, గంధము, అక్షతలు, మధుపర్కం అనగా ఆవు పాలు, ఆవు పెరుగు, తేనె, నెయ్యి ఈ 4 కలిపినది. పంచామృతము ఆవు పాలు, ఆవు పెరుగు, తేనె, నెయ్యి, పంచదార ఈ 5 కలిపినది. దీపము, వస్త్రము, యజ్ఞోపవీతం, పాలవెల్లి, గొడుగు, మట్టితో చేసిన వినాయకుడు, రంగులు వేసిన వినాయకుడు, గ్లాసుతో నీళ్లు, పళ్ళెం. ఒక విషయం వినండి. పూజా విధానంలో సంకల్పం అనేది కేవలం వచనము మాత్రమే. మంత్రాలు కానీ శ్లోకాలు కానీ ఏమీ అందులో ఉండవు. అయితే అది సంస్కృత భాషలో ఉండటం చేత అందరికీ అర్థం కావటం లేదు. ఏ పని ఎప్పుడు ఎక్కడ ఏ రోజున ఎందుకై ఏ కోరికలతో ఎలా చేస్తున్నామో చెప్పటమే సంకల్పం అంటే. అట్టి ఈ సంకల్పము ఈ క్యాసెట్లో తెలుగు భాషలోకి అనువదించి చెప్పబడినది. అందరికీ దాని అర్థం తెలియాలనే సదుద్దేశ్యమే అందుకు కారణం. దైవము విజ్ఞులు సహృదయముతో మన్నింతురుగాక. వినాయకుని పూజ ప్రారంభించుదాం. గంట వాయించండి. ఆగమార్థంతు దేవానాం గమనార్థంతు రక్షసాం కురు ఘంటారవం తత్ర దేవతాహ్వానలాంఛనం. తరువాత దీపం వెలిగించండి. ఇప్పుడు వినాయకుని ధ్యానం చేసుకోండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్షః ఫాలచంద్రో గజాననః వక్రతుండశూర్పకర్ణః హేరంబస్కందపూర్వజः. షోడశైతాని నామాని యప్పఠేచ్ఛృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. అభీప్సితార్థసిద్ధ్యర్థం పూజితో యస్సురైరపి సర్వవిఘ్నచ్ఛిదే తస్మై గణాధిపతయే నమః. ఇప్పుడు సంకల్పం చెప్పాలి. శుభతిథి అయిన ఈనాడు శోభన ముహూర్తమందు ఈ సృష్టి చేసిన ఆ బ్రహ్మదేవుని 2వ పరార్థములో శ్వేతవరాహ కల్పమునందు, అందులో వైవస్వత మన్వంతరమునందు, అందులో 28వ మహాయుగములోని కలియుగము యొక్క మొదటి పాదమునందును, ఈ సృష్టిలో జంబూద్వీపమునందున్న భరతవర్షమునందు, భరతఖండమునందు, మేరు పర్వతమునకు దక్షిణ దిక్కునందు, శ్రీశైలమునకు ఈశాన్య దిక్కునందు, మీరు పూజ చేస్తున్న గ్రామము శ్రీశైలమునకు ఏ దిక్కులో ఉందో తెలిస్తే ఆ దిక్కు పేరే చెప్పుకోండి. కృష్ణా గోదావరి నదులకు మధ్య భాగమందు ఏ ఏ జీవనదుల మధ్య మీరు పూజ చేసే గ్రామం ఉన్నదో తెలిస్తే ఆయా నదుల మధ్య భాగమునందని చెప్పుకోండి. స్వగృహమునందు, స్వగృహము లేనివారు వసతి గృహమునందు అని చెప్పుకోండి. చాంద్రమానం ప్రకారంగా ఇప్పుడు జరుగుతున్న శుభ సంవత్సరమునందు, సంవత్సరం పేరు తెలిస్తే చెప్పండి. దక్షిణాయనములోని వర్ష ఋతువునందు జరుగుచున్న భాద్రపద మాసములో శుక్లపక్షములోని చవితి తిథి రోజున శుభవారము, శుభ నక్షత్రము, శుభయోగము, శుభకరణములతో కూడినటువంటి గుణ విశేషములు కలిగిన విశిష్టమైన ఈ శుభతిథి నాడు మీ గోత్రం పేరు, మీ పేరు చెప్పుకోవాలి. గోత్రములో పుట్టిన మీ పేరు చెప్పుకోండి. పేరు కలిగి భార్యాబిడ్డలతో ఉన్న నా యొక్క సమస్త పాపములు నశించుటకును, ఇంతేకాక మా కుటుంబములలోని అందరి సభ్యులకు క్షేమస్థైర్య విజయ అభయ ఆయురారోగ్యములు సిద్ధించుటకును, మా ఐశ్వర్యములు అభివృద్ధి చెందుటకును, ధర్మము, అర్థము, కోరికలు, మోక్షము అనబడే 4 పురుషార్థములు సిద్ధించుటకును, సకల విద్యలు ప్రాప్తించుటకును,
పుత్ర పౌత్రాభివృద్ధి కలుగుటకును ఇష్టకామ్యములు సిద్ధించుటకును మనస్సులోని నిగూఢమైన కోరికల ఫలము కూడా సిద్ధించుటకును సమస్త పాపములు ఉపశాంతి పొందుటకును సమస్త మంగళములు కలుగుటకును ప్రతి సంవత్సరము ఈ రోజున పూజింపబడే వరసిద్ధి వినాయకుని గూర్చి ఆయన ప్రీతి కొరకు కల్పములో చెప్పబడిన విధముగా నా శక్తి కొలది నేను యథాశక్తిగా సంపాదించగలిగిన పూజా ద్రవ్యములతో ధ్యానము ఆవాహనము మొదలైన షోడశోపచారములతో కూడిన పూజను ఆ వరసిద్ధి వినాయకుని గూర్చి చేస్తున్నాను. గ్లాసులో నీళ్లను తాకండి. పూజకు అంగమైన కలశ పూజను కూడా చేస్తున్నాను. మళ్ళీ నీళ్లు తాకండి. మీ ముందు ఉంచుకున్న నీళ్ల గ్లాసుకు 4 వైపులా గంధం బొట్లు పెట్టి దానిమీద కుంకుమ అద్ది చిన్న పుష్పమును గ్లాసులోని నీళ్లలో ఉంచి గ్లాసును చేతితో మూసి ఉంచండి. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్రసమాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణాస్ఫుతాః కుక్షౌ తు సాగరాः సర్వే సప్తద్వీపా వసుంధరా ఋగ్వేదోऽథ యజుర్వేదः సామవేదోక్ష్యథర్వణः అంగైశ్చ సహితాः సర్వే కలశాంబు సమాశ్రితాः ఆయాంతు దేవ పూజార్థం దురితక్షయకారకాः గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. ఇప్పుడు ఒక తమలపాకుతో ఈ గ్లాసులోని నీళ్లను వినాయకుని మీద మీ మీద పూజా ద్రవ్యముల అన్నింటి మీద చల్లాలి. అయిందా? ఇప్పుడు వరసిద్ధి వినాయకునికి ప్రధాన పూజ మొదలుపెట్టుదాం. ధ్యానం భవసంచిత పాపౌఘ విధ్వంసన విచక్షణం విఘ్నాంధకార భాస్వంతం విఘ్నరాజమహం భజే ఏకదంతం శూర్పకర్ణం గజవక్త్రం చతుర్భుజం పాశాంకుశధరం దేవం ధ్యాయేత్ సిద్ధివినాయకం ఉత్తమం గణనాథస్య వ్రతం సంపత్కరం శుభం భక్తాభీష్టప్రదం తస్మాత్ ధ్యాయేత్ తం విఘ్ననాయకం ధ్యాయేత్ గజాననం దేవం తప్తకాంచన సన్నిభం చతుర్భుజం మహాకాయం సర్వాభరణభూషితం ఇది వరసిద్ధి వినాయకం ధ్యాయామి. స్వామి మీద అక్షతలు వేయండి. ఆవాహనం అత్రాగచ్చ జగద్వంద్య సురరాజార్చితేశ్వర అనాథనాథ సర్వజ్ఞ గౌరీ గర్భసముద్భవ ఇది వరసిద్ధి వినాయకం ఆవాహయామి. తిరిగి అక్షతలు వేయండి. ఆసనం మౌక్తికైః పుష్యరాగైశ్చ నానారత్నైర్విరాజితం రత్నసింహాసనం చారు ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం ఇది వరసిద్ధి వినాయకాయ ఆసనం సమర్పయామి. మళ్ళీ అక్షతలు వేయండి. అర్ఘ్యం గౌరీపుత్ర నమస్తేస్తు శంకర ప్రియనందన గృహాణార్ఘ్యం మయా దత్తం గంధపుష్పాక్షతైర్యుతం ఇది వరసిద్ధి వినాయకాయ అర్ఘ్యం సమర్పయామి. నీళ్లు వదలండి. పాద్యం గజవక్త్ర నమస్తేస్తు సర్వాభీష్టప్రదాయక భక్త్యా పాద్యం మయా దత్తం గృహాణద్విరదానన ఇది శ్రీ వరసిద్ధి వినాయకాయ పాద్యం సమర్పయామి. నీళ్లు వదలండి. ఆచమనం అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణగణ పూజిత గృహాణాచమనం దేవ తుభ్యం దత్తం మయా ప్రభో ఇది శ్రీ వరసిద్ధి వినాయకాయ ఆచమనం సమర్పయామి. మళ్ళీ నీళ్లు వదలండి. మధుపర్కం దధి క్షీర సమాయుక్తం మధ్వాజ్యేన సమన్వితం మధుపర్కం గృహాణేదం గజవక్త్ర నమోస్తుతే ఇది శ్రీ వరసిద్ధి వినాయకాయ మధుపర్కం సమర్పయామి. మధుపర్కం తయారు చేసుకున్నారు కదా, అది స్వామికి నైవేద్యంగా చూపించండి. పంచామృత స్నానము పంచామృతములను తమలపాకుతో స్వామిపై చల్లండి. స్నానం పంచామృతైర్దేవ గృహాణగణనాయక అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణగణ పూజిత ఇది పంచామృత స్నానం సమర్పయామి. ఇప్పుడు మీ గ్లాసులోని నీళ్లు తమలపాకుతో స్వామిపై చల్లండి. శుద్ధోదక స్నానం గంగా